హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ క్రియేటివ్ థాట్స్. ఇవాళ మనం చేసుకునే రెసిపీ ఏమిటంటే తోటకూర లివర్ ఫ్రై. ముందుగా తోటకూర కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తోటకూరని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చి వేసి బాగా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి 2 టీ స్పూన్లు కార్న్‌ఫ్లోర్, 3 నుండి 4 టీ స్పూన్లు శనగపిండి, చిటికెడు బేకింగ్ సోడా, సరిపడా సాల్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసి ముందుగా మనం కలుపుకున్న తోటకూర మిశ్రమాన్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి వేడి నీళ్ళల్లో ఆవిరికి ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న ఈ తోటకూర మిశ్రమాన్ని చల్లారాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడటానికి ఇవి అచ్చం లివర్ పీసెస్ లాగే కనిపిస్తున్నాయి కదండి. దీనికి అందుకే తోటకూర లివర్ ఫ్రై అనింది. అలా ఫ్రై చేసుకున్న మన తోటకూర లివర్ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు తీసుకొని టమాటాలను మిక్సీ జార్లోకి వేసి ప్యూరీ చేసుకోవాలి. ఇంతకుముందు మనం లివర్ పీసెస్ని ఫ్రై చేసుకున్న ఆయిల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని అందులోకి టమాటా ప్యూరీ వేసి కలుపుకొని టమాటాలు పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలుతున్న టైంలో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులోకి మన లివర్ పీసెస్ని యాడ్ చేసి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, మిరియాల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే, మన తోటకూర లివర్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.